ఓం శ్రీమాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై నెల 20వ తేదీ మొదలు కన్యా రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు మీకు గోల్డెన్ టైం రాబోతోంది. ఒక వ్యక్తి ప్రవేశం కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతా. కన్యా రాశి వారందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈరోజు చెప్పుకోబోయే విషయాలను శ్రద్ధగా వినండి. ఎందుకంటే జూలై నెల 20వ తేదీ నుండి మీ జీవితంలో ప్రారంభమయ్యే మార్పులు సాధారణమైనవి కావని జ్యోతిష విశ్వాసాల ప్రకారం చాలామంది నమ్ముతారు. అయితే భవిష్యత్తు గురించి చెప్పే విషయాలను ఖచ్చితమైన సంఘటనలుగా కాకుండా ప్రేరణాత్మకంగా మరియు ఆత్మ పరిశీలనకు ఉపయోగపడే సూచనలుగా మాత్రమే తీసుకోవడం మంచిది. ఇటీవల వరకు కూడా మీకు ఎన్నెన్నో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు లేదా ఉద్యోగంలో ఎదురైన అడ్డంకులతో అలసిపోయి ఉండవచ్చు. ఎంత కష్టపడినా సరైన ఫలితం రాకపోవడం వలన నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. కానీ జూలై 20వ తేదీ తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత అనేది వస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు చాలా రోజులుగా కూడా ఎదురుచూస్తున్న ఒక్క సమాచారం, ఒక్క అవకాశం లేదా ఒక పరిచయం మీ జీవితంలో కొత్త దిశను సూచించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలో రావడం లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండే వ్యక్తి మీకు ఊహించని సహాయంగా నిలవడం జరగవచ్చు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, గురువు కావచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. వారి ద్వారా మీ యొక్క ఆలోచన విధానం మారవచ్చు. మీకు కొత్త అవకాశం దొరకవచ్చు. ఉద్యోగం చేస్తూ ఉండే కన్యా రాశి వారికి కొత్త బాధ్యతలు, గుర్తింపు లేదా పదోన్నతి కోసం అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా బాధ్యతాయుతమైనటువంటి సహకారం, లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత క్రమశిక్షణతో సాగితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తతో ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుంది. ఆదాయం పెరగడానికి అవకాశాలు కనిపించినా అవసరం లేని ఖర్చులను నియంత్రించడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందుగా సరైన సమాచారం సేకరించడం ఎప్పుడూ కూడా ఉత్తమమైన నిర్ణయంగా భావించవచ్చు. కుటుంబ జీవితంలో మీకున్నటువంటి అపార్థాలన్నీ కూడా తగ్గి పరస్పర అవగాహన అనేది పెరగవచ్చు. చాలా రోజులుగా కూడా మాట్లాడని వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. బంధాలు మరింతగా బలపడే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తతో ముందుకు సాగితే ప్రయోజనం అనేది ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశి వారు ఉద్యోగం చేస్తున్న వారు కొత్త బాధ్యతల గుర్తింపు, పదోన్నతి కోసం అవకాశాలు కనిపిస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో మీకు ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తగ్గి పరస్పర అవగాహన పెరగవచ్చు. చాలా రోజులుగా కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మీ యొక్క జీవన శైలిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మీకు శక్తిని పెంచుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. జూలై 20వ తేదీ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించడం. భయం వలన మంచి అవకాశాన్ని వదులుకోకండి. మీ ప్రతిభను నమ్మండి. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొత్త ఉద్యోగం, కొంతమందికి వ్యాపార విస్తరణ, మరికొంతమందికి కుటుంబంలో శుభవార్త లేదా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. అయితే ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా జరగవు. మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, కృషి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ సమయంలో వినయం, క్రమశిక్షణ, సానుకూలమైన దృక్పథం మీకు మరింత ఉపయోగపడతాయి. మీకు సహాయం చేసిన వారిని మరవకండి. కొత్త పరిచయాలను గౌరవించండి. మీ యొక్క లక్ష్యాలపైన దృష్టిని నిలబెట్టుకోండి. మొత్తానికి కన్యా రాశి వారికి జూలై 20 తర్వాత ఆశాజనకమైన కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం భావన. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ కృషిని కొనసాగిస్తే జీవితంలో మంచి పురోగతి సాధించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క ప్రసంగం మీకు నచ్చినట్లయితే
నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ జీవితంలో శుభం, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి జాతకుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు చాలా చురుకైన వారుగా ఉంటారు, చాలా తెలివైన వారుగా కూడా ఉంటారు. అంతేకాదు వీరు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో అయితే పూర్తిగా దక్కబోతుందండి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీయన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి ఈ సమయంలో సిద్ధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకులు అధిపతి బుధుడు కావున ఈ రాశి వారి తెలివితేటలు, క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచన, పని పట్ల అంకితభావం కలవారుగా ఉంటారని జ్యోతిష శాస్త్రంలో చెబుతున్నారు. వీరి యొక్క ప్రధానమైన గుణాలు ఏమిటి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, పనిలో పర్ఫెక్షన్ను కోరుకుంటారు, నిజాయితీ, బాధ్యతాయుతమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు, ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు, పరిశుభ్రత, క్రమబద్ధతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, చదువు, పరిశోధన, లెక్కలు, పరిపాలన వంటి రంగాల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తారు, కొన్నిసార్లు తమపైన తామే ఎక్కువ ఒత్తిడి తెచ్చుకుంటారు, ప్రతి పని పరిపూర్ణంగా ఉండాలని కోరుకోవడం వల్ల అసంతృప్తి కలగవచ్చు, భావాలను బయటకు చెప్పడంలో కొంత సంకోచం చూపవచ్చు. వీరి యొక్క ప్రేమ కుటుంబం చూసుకున్నట్లయితే ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని నిలబట్టేందుకు ప్రయత్నం చేస్తారు, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో ఉంటారు, జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు. ఉద్యోగం మరియు వృత్తి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ, బ్యాంకింగ్, పరిపాలన, విశ్లేషణాత్మక రంగాల్లో మంచి ప్రతిభ కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట అంశాలు ఏమిటి అంటే వీరి అధిపతి గ్రహము బుధుడు, అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు, అదృష్ట సంఖ్యలు 5, 14, 23, అదృష్ట వారము శుక్రవారం మరియు బుధవారము. కన్యా రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన మనసులో అనేకమైన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, ప్రతి పనిలోనూ నాణ్యత ఉండాలని వీరు కోరుకుంటారు, పరిశుభ్రత, సమయపాలన, క్రమబద్ధత వీరి జీవితంలో ముఖ్యమైనవిగా ఉంటాయి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.